ఏంటి కొండ మీద నీళ్ళు ఎలా వస్తున్నాయి అనుకుంటున్నారా? ఇవి గడ్డి మందు కొట్టినాకండి ఈ తుప్పలకి అన్నిటికి. ఈ నీళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా వస్తున్నాయో. పైన ఏమీ ఒక బావి లేదు, ఒక వాటర్ ఫాల్స్ లేదండి. పైన ఉన్నది ఏంటంటే మనకి వర్ష ఆధారంగా నిల్వ చేసాను అంటున్నాను కదా, ఆ వాటర్ అండి. ఆ వాటర్ ఇప్పుడు మనం ఇదే స్టోరేజ్ చేసుకుంటాం. స్టోరేజ్ చేసుకుని డ్రమ్ముల్లోకి తీసుకుని మందులు కొట్టడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అది ఏమండి, ఇలాగా మన కొండల మీద నీరు స్టోరేజ్ చేయడానికి వర్షం నీరుతో ఇలా మనం చుట్టూ గట్టి మధ్యలో లోయలా చేసుకోవాలండి. ఇలా లోయలా చేసుకున్న తర్వాత దీని మీద స్ట్రాంగ్ అయిన బరకం వేసుకోవాలండి, వాటర్ నిల్వ ఉండేలాగా. వర్షం కురిసినప్పుడు అలా స్టోరేజ్ అవుతుంది ఇక్కడ వాటర్. ఈ వాటర్తో ఇక చూడండి తుప్పలు ఉన్నాయి కదా, వీటికంటే గడ్డి మందు కొట్టుకోవాలి తుప్పలు చచ్చిపోవడానికి. తర్వాత సమ్మర్ పోత వచ్చినప్పుడు చీడతాడులకు మందు పిచికారి చేసుకోవాలండి. అవసరమైతే మనం మొక్క వేస్తాం కదా, అదిగండి ఆ మొక్కకు కూడా నీళ్ళు వేసుకోవచ్చు. ఇలాగ మనం ఇలా శ్రమించి ఇలా చీడి తోట రైతులు ఈ రకంగా చేస్తారు. వాటర్ కింద నుంచి తేవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఓకే అండి, ఆ వాటర్ ఇప్పుడు మనం ఇదే స్టోరేజ్ చేసుకుంటాం. స్టోరేజ్ చేసుకుని డ్రమ్ముల్లోకి తీసుకుని మందులు కొట్టడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అది ఏంటో చూపిస్తాను రండి. ఏంటి ఇలా పైప్ వేసాం, మన సులువు పద్ధతి అండి ఇది. ఎంతని ఇలా పైప్ వేసుకుని పైనుంచి మనం ఏమన్నా మోసి రావాలంటే ఇబ్బంది కదా, ఈ రకంగా చేస్తున్నాం. అదేంటి గుండు ఇలా తుప్పలకి సులువు పద్ధతుల రైతులకి కొండపోడులోని పనులు అంటే చాలా కష్టదారు. ఇలా చూపించు రే, కన్నా ఇలా చూపించు. అదిగండి మరి ఆ రకంగా గడ్డి మందు కొట్టుకుని మనం ఇలా కొండపోడులో తుప్పలు చంపుతున్నాం. ఇదే పని చేయాలంటే మ్యాక్సిమం ఒక 20,000 అవుతుంది. మనం ఒక 5,000తో సింపుల్గా ఓ టర్న్కి అయిపోద్దండి. మరి కొండ ఎక్కుతుంటే నాకు ఎగిరిపోతుందండి. ఇంత సింపుల్గా మనం ఈ పద్ధతుల్ని ఎన్నుకున్నాం. ఇక నీరు ఇక్కడి నుంచి వెళ్తుంది కిందకి పైపుకి. ఈ నీరు అంతా పైకి కిందకి వెళ్ళి ఆ డ్రమ్లో నిండుతుంది. దాంట్లో గడ్డి మందుకు ఉపయోగం అన్నమాట అండి. ఇది మొయ్యాలంటే ఒక మనిషి కావాలి, కానీ ఒక పైపు చాలండి ఆ నీరు అక్కడికి వెళ్ళడానికి. మరి ఇలా సులువైన పద్ధతిలో ప్రతి రైతు ప్రయత్నించండి. జై జవాన్, జై కిసాన్, జై రైతన్న. ఎంతమంది సపోర్ట్ చేస్తారో చూద్దాం.